గంగా ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు? నేను నీకు చెప్పానుగా నాకు రమేష్ మీద అంత నమ్మకం లేదని చెప్పానుగా నీకు. అయినా నువ్వు చూడు గంగా, అతన్ని ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. కన్ఫెషన్ లెటర్ మీద సైన్ చేయమని నన్ను పరోక్షంగా బలవంత పెట్టాడు. అయితే గంగా నాకు ఇది చెప్పు, ఆయన నీకు జాహ్నవి మరణించిన తర్వాత అక్కడ పోలీసులకు ఒక సిరంజి దొరికిన సంగతి చెప్పాడా? నేనెవరిని నమ్మాలో నాకు తెలియడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. కానీ నా మనసు మాత్రం ఎందుకో సాగర్ తప్పుగా చెప్పడంటుంది. ఏదో కారణం ఉండే ఉంటుంది. అందుకే తనకు అలా అనిపించుంటుంది. ఇంకో పక్క అది నా బుర్ర నమ్మనంటోంది. అది రమేష్ సార్ సాగర్కి ద్రోహం చేస్తారా? అడుగడుగున ఆయన సాగర్ని కాపాడటానికే ట్రై చేస్తున్నారు కదా. ఎందుకనో మరి సాగర్ రమేష్ సార్ని అనుమానిస్తున్నాడు. గంగా ప్లీజ్, మాలతి అక్కని రమేష్ ఇంటి నుంచి మన ఇంటికి తీసుకుని వెళ్ళిపో. తనక్కడ సేఫ్గా ఉండదు. ముందొకసారి మాల్తక్కను కలిసి వస్తాను. రమేష్ సార్, మాల్తక్క. అరే గంగా, నువ్వు మాల్తక్కను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ఏది మాలతక్క? ఇక్కడ కనిపించడం లేదు. లోపలగానే ఉందా? లేదు లేదు గంగా, తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తన పిల్లల వస్తువులు ఏవో తీసుకోవాలని చెప్పి వెళ్ళింది. ఆ వస్తువులు చాలా ముఖ్యమట, అందుకే వెళ్ళింది. నాకైతే ఇదే చెప్పింది. కానీ సార్, తన వంశీ కంటపడితే అప్పుడు తనకి మాతక గురించి తెలిసిపోతుంది కదా. అరే గంగా, తనని నేను మాత్రం ఏం ఆపగలను? తను చెప్పిన ప్రకారం పిల్లల సామాన్లు తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి వెళ్ళిపోయింది. అయినా అసలు నేను తనని ఎలా అడ్డుకోగలను? తన ఇష్ట ప్రకారం తను వెళ్ళిపోయింది. సరే అయితే తను తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అరే ఏమైంది నాన్న? మీ అమ్మ ఇప్పుడే వచ్చేస్తుందిగా. ఏడోకు నాన్న, ఏడోకు. ఊరుకో తండ్రి, ఊరుకో ఊరుకో. బహుశా తనకు ఆకలేస్తున్నట్టుంది. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.